హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీజీపీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్ ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, అలాగే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనేసి, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్కి ఎక్కడ ఉంటాయి, అలాగే మీ వెంట తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ సంబంధించి ఎలా ఫిల్ చేయాలి, అలాగే అసిస్టేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలు ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆ వీడియోని మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఎవరైతే సర్టిఫికేట్ పెడుతున్నారో ఆ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా మనం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్కి ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క వెన్యూని అయితే చెక్ చేసుకోండి. వెన్యూ వచ్చేసి మనకు ఒకటి పొట్టి శ్రీరాములు ఉంది, మరొకటి టీఎస్పీఎస్సీ కమిషన్ ఆఫీస్ ఉంది. ఫ్రెండ్స్, ఇక 2 వెన్యూస్ అయితే మీకు ఉంటాయి. నాకు తెలిసి పొట్టి శ్రీరాములు దాంట్లో రివైజ్డ్ డే అయితే కేటాయించడం జరిగింది కదా, అందులో మీకు ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. నేను ఒకసారి షెడ్యూల్ చూసుకోండి, మీరు షెడ్యూల్ సంబంధించిన వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఒకవేళ వీడియో చూడకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి, లేదంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి తెలంగాణ కొలువులు అని కొట్టండి, మీకు 6K ఫాలోవర్స్ ఉన్న పేజ్ అనేది రావడం జరుగుతుంది. అందులో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది ఈ గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి డే వైజ్ షెడ్యూల్ అన్నమాట. దానికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్ ముఖ్యంగా ఏమేమి తీసుకెళ్లాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక మనం ముందుగా వచ్చేసి చూసుకున్నట్లయితే ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది వెరిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. మీరు ముఖ్యంగా ఏమేమి తీసుకెళ్లాలంటే మీ యొక్క ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫామ్ అన్నమాట. ప్రింటెడ్ అప్లికేషన్ PDF ఫామ్ అంటే మీరు అప్లికేషన్ గ్రూప్ 4 సంబంధించి ఎవరైతే ఈ అప్లికేషన్ సంబంధించి చేశారో ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అలాగే ఎలాంగ్ విత్ హాల్ టికెట్ అని నెక్స్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్, ఒరిజినల్ హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనీ అదర్ కార్డ్, అది అదర్ డ్రైవింగ్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ సంబంధించి గవర్నమెంట్ వ్యాలిడ్ ఏదైనా ఒక సర్టిఫికేట్ అంటే డాక్యుమెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా ఒక కార్డ్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. లైక్ పాన్ కార్డ్ లేదా లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అంట. మీరు నార్మల్గా గ్రూప్ 4 సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి కొంతమంది బీకామ్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు కాబట్టి వారికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఎలాంగ్ విత్ కాన్వకేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు, అందరూ ఉంటుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఆ విధంగా ఉంటుంది. ఇక SSC, CBSE, ISLE డేట్ ఆఫ్ బర్త్తో సహా ఉన్నటువంటి SSC మెమో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 1st to 7th క్లాస్ అని మెన్షన్ చేయడం జరిగింది. 1st to 7th క్లాస్ వరకు ఎందుకు తీసుకున్నారంటే 1st to 7th క్లాస్ సంబంధించి ఇక్కడ లోకల్ రిజర్వేషన్ అవుతుంది కాబట్టి ఒకటే డిస్టిక్లో 1st to 7th క్లాస్ అయితే అది లోకల్ కింద రావడం జరుగుతుంది. నాన్ లోకల్ ఏదంటే మీరు ఒక 2 years ఒక దగ్గర మరొక 2 years వేరే డిస్టిక్లు చదివితే మాత్రం అది నాన్ లోకల్ కింద పడడం అయితే జరుగుతుంది. అంటే 1st to 7th క్లాస్ అనేది ఆ జిల్లాకు మాత్రమే లోకల్ అవుతుంది. అది ఒక విషయాన్ని అయితే మీరు క్లియర్గా గమనించుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 1st to 10th క్లాస్. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అండి. రెసిడెన్సీ సంబంధించి ఒకవేళ మీరు 1st to 7th క్లాస్ సంబంధించినటువంటి బోనాఫైడ్స్ లేకుంటే మీ కన్సర్న్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఒకవేళ స్టడీ చేయకపోతే మీ కన్సర్న్ ఎంఆర్ఓ గారిని కలిసి మీకు వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ సంబంధించి ఉన్నారో వారు ఫర్ క్లైమింగ్ ద ఎక్సెంప్షన్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి దీనికి సంబంధించి అంతే మీకు అవసరం లేదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారైతే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి EWS క్యాండిడేట్స్ వారు లేదా ఏజ్ రిలాక్సేషన్ కొరకున్న వారైతే సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు ఫిలప్ అయితే చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి
ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి మీరు సర్వీస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొని రావాలి. లేకపోతే మిలిటరీ డిశ్చార్జ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాను క్లెయిమ్ చేయాలనుకుంటే మాత్రమే ఈ విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి. యాజ్ పర్ ద జియో ఎంఎస్ నెంబర్ ఇక్కడ క్లియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని జియోస్ ప్రకారం అయితే మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది అంటే ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ క్రిమి లేయర్ అండి. నాన్ క్రిమి లేయర్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా జియోస్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ జియోస్ ప్రకారమే మీరు ఎన్సిఎల్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. బిలో 1 year అయితే, అంటే ఇప్పుడు 2024 కదా, జూన్ 2024 కదా, ఇది జూన్ 2023 సంబంధించి ఏదైతే ఉంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. బిలో 1 year ఉండాలని ఖచ్చితంగా. 2 years 3 years అయితే పనికిరాదు ఖచ్చితంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్లోగా ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక అందరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలని చాలామంది క్యాండిడేట్స్ కూడా అంటున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే సర్టిఫికేషన్ అథారిటీ వాళ్ళు కొంచెం అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ టీజీపీఎస్లో మెన్షన్ చేయలేదు, బట్ మీరు బీసీ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఎన్సీఎల్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి కాబట్టి దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి పిహెచ్ క్యాండిడేట్స్ అండి. పిహెచ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీ ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్లాల్సినటువంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వీటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అండి. అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఒకటి వచ్చేసి టీఎస్పీఎస్సీ ఆఫీస్లో ఉంటుందండి. ఒకటి వచ్చేసి టీఎస్పీఎస్సీ ఆఫీస్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ లలిత కళాక్షేత్రం సంబంధించి ఉంటుంది. ఈ టీఎస్పీఎస్సీ కమిషన్ ఆఫీస్ నేను ఆల్రెడీ పిన్ చేసి పెట్టాను, మ్యాప్స్ కూడా ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలో ఒక ఐడియా అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది ఫొటోస్ కూడా తీసుకెళ్లాలని అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫొటోస్ తీసుకెళ్ళండి. ఫొటోస్ వచ్చేసి స్టిక్ చేయాలి రిజిస్ట్రేషన్ ఫామ్లో, అలాగే చెక్ లిస్ట్లో. అలాగే ఇంకా ఒక 2-3 ఒక 5-6 ఫొటోస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మొబైల్ ఫోన్స్ అలౌస్ ఉంటాయా అంటే మొబైల్ ఫోన్స్ వచ్చేసి గ్రౌండ్ వరకు అలౌ ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రూమ్లోకి అయితే అలౌ అయితే చేయరు ఖచ్చితంగా. ప్రతిగా మీరు మీ వెంటనే అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లేటప్పుడు మీరు ఒక సీల్ కవర్లో తీసుకెళ్ళండి. ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ ఏమంటారు, ఒక ఫైల్లో పెడతారు, ఒక ఫైల్ వచ్చేసి పిన్ ఊడిపోతే మాత్రం మీ సర్టిఫికేట్స్ అనేటివి ఇక్కడ పడిపోతాయి. చాలా మా ఫ్రెండ్సే చూశాను చాలాసార్లు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళగానే మీకు ఒక రిఫరెన్స్ కోడ్ అనేది ఇక్కడ మీకు నేను కొంచెం కనుక్కుంటాను. రేపు ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రిఫరెన్స్ ఐడి లేదా క్యాండిడేట్ ఐడి సేమా లేదా అనేసి నేను కనుక్కొని మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను ఖచ్చితంగా. ఇవాళ సాయంత్రం వీడియోస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అసలు ఏ విధంగా జరిగింది అనేసి కూడా నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఒరిజినల్ ఐడి తీసుకెళ్ళండి. అలాగే ప్రింటెడ్ హాల్ టికెట్ ఒరిజినల్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. అలాగే ఎవరైతే స్పోర్ట్స్కు సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 94-95 సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకొని అయితే వెళ్ళాలని. మెడికల్ సర్టిఫికేట్లో కొంతమంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా తీసుకెళ్తారు మెడికల్ సర్టిఫికేట్, అదైతే మీకైతే వర్తించేదండి. ఖచ్చితంగా గౌట్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేటే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళగానే మీకు ఏమేమి చూస్తారంటే మీకు ముందుగా మీ యొక్క చెక్ లిస్ట్ అనేది చెక్ చేస్తారండి. ఖచ్చితంగా మీ యొక్క చెక్ లిస్ట్ చెక్ చేశాకే సేమ్ యాజ్ యూజువల్గా చాలామంది డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు, వాళ్ళని ఒకసారి కనుక్కోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు కూడా చెప్తారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెల్ ఫోన్స్ లోపలికి అయితే అలో అయితే ఉండదు ఖచ్చితంగా. అలాగే మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అసిస్టేషన్ ఫామ్స్ కూడా క్లియర్గా ఫిల్ చేయండి. అలాగే గెజిటెడ్ సైన్స్ మీరు జిరాక్స్ కాపీస్ పైన ఉంచాలా లేదా అనేసి చాలామంది సైన్ చేయాలా లేదా అని అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ ప్రతి ఒక్క పేజ్కి సైన్ అయితే చేయాల్సి ఉంటుందండి ఖచ్చితంగా. అది నాకు తెలిసి 100% నిజం అనుకుంటున్నాను. ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా చేసేయండి. అలాగే నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అసిస్టేషన్ ఫామ్లో నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అలాగే
మీకు వచ్చిన డిపార్ట్మెంట్ మీరు ఏం ముట్టుకోకండి, అథారిటీ వాళ్ళని ఒకసారి కనుక్కొని మీరు ఆ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక అసిస్టేషన్ ఫామ్తో సహా ఈ ఒరిజినల్ చెక్ లిస్ట్తో సహా ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా. వెన్యూకు ఒక రోజు ముందే వెళ్ళండి, ఎందుకంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామందికి టీఎస్పీఎస్సీ ఆఫీస్ తెలుసు, బట్ ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి వివిధ డిస్ట్రిక్ట్స్ వారిగా వస్తారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మీరు ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేటివి చూపించి మీ జాబ్లో అయితే చేరండి. ఖచ్చితంగా ఈ జాబ్ వచ్చినాక కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క జాబ్ వాళ్ళు పిలుస్తారు కదా జాబ్కి రమ్మని, కాల్ లెటర్ వస్తుంది కదా, దానికి సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలండి. కాల్ లెటర్ అటెండ్ కాకపోతే మాత్రం మీ జాబ్ పోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది క్యాండిడేట్స్ అయితే వెళ్దాంలే, ఇంకో 2 డేస్కి వెళ్దాంలే అని కొంచెం డిలే చేస్తారు. కొంచెం వెళ్ళండి, వాళ్ళు కాల్ చేసినప్పుడు వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఇక మాకు చిన్న నోట్ ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది కొంచెం భద్రంగా ఉంచుకోండి, ఎందుకంటే ఒరిజినల్ మీరు తీసుకెళ్ళేటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదో ఒక చిన్న ఇష్యూస్ వల్ల పోయే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేసి మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఏ క్యాండిడేట్స్ కానీ మీకు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోవాలి. అలాగే మీ బ్యాకప్ కొరకు మీ అమ్మా నాన్న లేరా, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీ బ్రదర్ ఎవరో ఒకరిని తీసుకెళ్ళండి ఖచ్చితంగా. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనము ఒక్కరమే వెళ్తే మాత్రం మనకి సర్టిఫికేట్ ఇట్లా అంటే చాలామంది ఇట్లా ఒక బ్యాకప్ కొరకు అయితే ఉంచుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి మీ మొబైల్స్ పట్టుకోవడం కానీ లేకపోతే మీ యొక్క సర్టిఫికేట్స్ని సదరడం కానీ కూడా ఉంటుందండి. ప్రాపర్గా మీరు అలైన్మెంట్ తీసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది కేర్ఫుల్గా ఉంచుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వారందరికీ చాలా ఆల్ ద బెస్ట్ అన్నమాట. ఈ విధంగా మీ యొక్క ఇలాంటి అన్ని సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి ఖచ్చితంగా. తీసుకెళ్ళి మీరు భద్రంగా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని రండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్.